సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించారు. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గు లేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది అధ్యక్ష. సహనానికి కూడా అర్థం కోటి 10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయనేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు చేయడంట. రోజు 18 గంటలు చేసి 4 లక్షల ఇల్లు కట్టించి ఈ రోజు లక్షలాది దళితుల గిరిజనులకు ఆదివాసులకు ఇల్లిచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కళ్ళలో వాళ్ళ ఇళ్లలో వెలుగు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలట. సిగ్గుండాలి మాట్లాడడానికన్నా కొంచెమన్నా. అంటే మీరు చెప్పింది లేకపోతే మొత్తం రాజీనామా చేయాలన్నా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే ఊరు పెడితే వింటారని. మీ సంగతి అంతా లేదు. మేనమామ చెప్పినట్టుంది పుట్టింది గొప్పలు. ఉరవింద కింద ఎంత నల్లగా ఉందో తెలియదు. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా ఇస్తే అసలు బాగుండదు. నీ చిట్టా నేరేపుతా. ఇక మన కథ ఎట్లుంది మరి? మనం ఎట్లున్నాం, మనం ఏం చేసినాం అన్నది ఒకటిసారి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎక్కడ బ్యాగ్ మోసినాం, ఎక్కడ లెదర్ బ్యాగ్ మోసినాం, ఎన్ని లక్షలతో దొరికినాం, ఎన్ని రోజులు చిప్పకూడి తిన్నాం. ఈరోజు భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కేసులలో ఏసీఎం ముందునంటే మనమే కదా గోల్డ్ మెడల్ తీసుకున్నది. మనం ఆ స్థాయిలో ఉండి కూడా ఈరోజు మనం ప్రతిపక్షం గురించి మాట్లాడుతుంటే మన మొహానికి ఇంత కూడా సిగ్గనిపించదు. వాళ్ళు అప్పు చేయలేదా మొర్రో అనుకుంటూ కాగ్ రిపోర్ట్ ఇచ్చినా, ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చినా మీకు సిగ్గురాదు. మన మొహానికి సిగ్గురాదు, మనం మాట్లాడే మాటలకి వంతన ఉండదు, పొంతన ఉండదు. బట్ కేసీఆర్ గారు 1.5 లక్షల రూపాయలు శాలరీ తీసుకొని ఇంట్లో ఉంటున్నాడు అని చెప్తా ఉన్నారు. ఆడదాకెందుకు? నీకు అంతగానో దమ్ముంటే ప్రతిపక్షం వాళ్ళకి ఒక్కసారి మైక్ ఇచ్చి చూడు రాదు. అక్కడ కేటీఆర్, హరీష్ రావు 2 చెవులు పిండేస్తారు కదా. కేసీఆర్ దాకా ఎందుకు పోతున్నావు? కేసీఆర్ రాజీనామా చేయాలట. మరి ప్రజల సమస్యలు పట్టించుకొని నువ్వు ప్రజల సమస్యల దగ్గరికి అక్కడికి వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వని నువ్వు మొదలు రాజీనామా చేయాలా? ఈరోజు ప్రజల్ని హింసించుకొని తింటున్న మొదలు మీరు రాజీనామా చేయాలా? కేసీఆర్ దేనికోసం రాజీనామా చేయాలి? కేసీఆర్ రాజీనామా చేస్తాడా? తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని అట్లా అడగడం మంచిదా పద్ధత? ఈరోజు కేసీఆర్ వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించింది. మరి గెలిపించిన పాపానికి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల అయ్యిందేంది? 2.5 సంవత్సరాల్లో ఏమైనా గడ్డి పరగ పీక్కొని తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చినావా? ఏమైనా అయ్యిందా? నీ వల్ల ఏమైనా ఒరిగిందా? ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నావు. ఈరోజు నువ్వు ఇచ్చిన అదే 5 లక్షలు 5,000 ఇండ్లో నువ్వు మాట్లాడే ఆ ఇండ్ల గురించి చెప్తున్నా. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి నీ ఇండ్లు అందింది. ఈరోజు ఒక్కొక్కరికి స్లాబ్ ఉన్నా కూడా ఫామ్ హౌస్ కింద ఆ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది. నువ్వు మాట్లాడుతున్నావా? కేసీఆర్ గారు స్థలాన్ని కొని ఆ స్థలంలో ఇళ్లను కట్టించి ఈ ₹1 కూడా పేదలకు తాకకూడదని డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసి ఇచ్చిన ఆయన గొప్పోడా? లేకుండా 5 లక్షల రూపాయలు తాపకోసారి ఇచ్చి మిగతా వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు అప్పు తెచ్చుకొని వాళ్ళు ఇందిరమ కట్టుకునేటోళ్ళు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న నువ్వు గొప్పనివా? ఎవరు గొప్పోడు? ఈరోజు చరిత్ర తీస్తా, చిట్టా తీస్తా అంటున్నావు. ఈరోజు తెలంగాణ ఏర్పడకుండా 50 లక్షలతో అడ్డంగా దొరికిపోయినావు కదా. మరి దాని గురించి మాట్లాడవు. ఈరోజు సిబిఐ వేస్తా, సిఐడి వేస్తా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నవే. ఈరోజు మొదలు ఎవరి మీద సిబిఐని పంపించాలి? ఎవరిని ఈడీ రైడ్ చేయమని చెప్పాలి? రేవంత్ రెడ్డి మీద రాజీనామా ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి చేయాలి. కేసీఆర్ దేనికోసం రాజీనామా చేస్తాడు? దమ్ముంటే రైతు బంధు ఇవ్వనందుకు నువ్వు రాజీనామా చేయి. దమ్ముంటే ఈరోజు 6 గ్యారెంటీలు ఇవ్వనందుకు నువ్వు రాజీనామా చేయి. దమ్ముంటే ఈరోజు 420 హామీలు ఇస్తానని చెప్పి వాళ్ళని ఎగ్గొట్టిన విషయంలో నువ్వు వాళ్ళని బరాబర్గా బాజాప్తగా ఏం చేయి? రాజీనామా చేసి దిగిపో. నీ వల్ల కాకపోతే నేను కేసీఆర్ని పదే తిట్టమని నీకెవడు పదవి ఇయ్యరా? నువ్వు ఏదో పీకి మోపు కడతావు, గడ్డి మోపులు తీసుకొస్తామని నీ కోటేసిర్రు అంతే తప్ప కేసీఆర్ తిట్టమని కాదు. ఈరోజు కేసీఆర్ కోసం తరిమేటోళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు అంత అభిమానులు ఉన్నారు. ఈరోజు నీ కోటేసినోడు కూడా కేసీఆర్ గురించే మాట్లాడతాడు. బికాస్ ఆఫ్ ఆయన తెలంగాణ తేకపోయి ఉంటే నీ కుర్చీ ఎక్కడిది, మీ వాళ్ళ కుర్చీలు ఎక్కడి, మీ కథలు ఎక్కడి, మీ వ్యవహారాలు ఎక్కడి, ఎక్కడ ఉండదు. యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది, మీ మాటల్ని చూస్తుంది, మీ యొక్క కథల్ని చూస్తుంది, అన్ని గమనిస్తూ ఉంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని, మీ పొగరుని, మీ అధికార అహంకారాన్ని, మీ అధికార దుర్బుద్ధిని మొత్తం పగలగట్టి వంచి మరి సాగదీసే రోజు కూడా దగ్గరలోనే ఉంది. దానికి మీరు సిద్ధం కావాలి. కేసీఆర్ దేనికోసం రాజీనామా చేస్తాడబ్బా? ఆయన ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఎవడు చెప్పిండు? ఆయన ఒక్కొక్కటి గణాంకాలు ఇస్తా ఉన్నాడు. ఈరోజు ఆదేశం ఇస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా నడుచుకోండి, ప్రజల పక్షాన్ని ఇట్లా కొట్లాడండి, ప్రజల్ని ప్రభుత్వం ఈరోజు దోచుకుంటుందని చెప్పి ఈరోజు ఆ ప్రజలకు మద్దతుగా మీరుండండి అంటే ఈరోజు
ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్లో పోయి ఊచ కోత కోయిస్తూ ఉన్నారు కదా, ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క మాటకి నీకు బుల్లెట్ దిగిపోతలేదా, నీ చెవులు పిండినట్టు అయితే లేదా, బామర్దులు అటు ఇటు తలో దిక్కు వాయిస్తూ ఉన్నారు అనుకుంటా నువ్వే కదా ఎన్టీవీ మాట్లాడింది. అది శాంపిల్ మాత్రమే. కానీ బరాబర్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు రాష్ట్రంలో ఉండలేవు, పారిపోతావు. నాకు తెలిసి బరాబర్గా పారిపోతావు. ఇప్పటికైనా కేసీఆర్ గారి కోసం క్షమాపణ అడిగి పరిపాలన చక్కగా చేయి, లేకుంటే ప్రజలే తన్ని తరిమేటట్టు ఉండరు. ఈ తెలంగాణ రాష్ట్రం సార్ గారు, ముఖ్యమంత్రి గారు, దయచేసి ముఖ్యమంత్రిగా నడవండి, దయచేసి మంత్రి పద్ధతిలో నడవండి. అంతేగాని ఏదో చేద్దాం ఏదో కాని చేద్దాం కాలయాపన చేస్తా అంటే మళ్ళీ గెలవాలి కదా. గెలిచేటట్టు చేసుకో, ఎందుకు ఓడిపోయేటట్టు చేసుకుంటున్నావు? ప్రజలు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఆలోచన కొట్టేటట్టు ఉన్నారు, అట్లా మాట్లాడుతున్నారు మీరు. దయచేసి ముఖ్యమంత్రి గారు దేనికోసం ముఖ్యమంత్రి అయ్యారో అది ఒకటిగా ఆలోచన చేసుకొని ప్రజల్ని మంచిగా పరిపాలించే దిశగా వెళ్ళాలని నా ఆర్జీటీవీ తరఫున ఒక మంచి మనవి.